అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకో కొత్త విషయంతో మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు ప్రధానంగా అందరికీ తెలిసిన విషయం కానీ తెలియనట్టే ఉంటుంది. ఆచరిస్తూనే ఉంటాం, అంతరార్థం తెలియదు. అంచేత భక్తి ఇవన్నీ కూడా సహజంగా ఉండాలి, కానీ దాంట్లో భక్తితో పాటు అనుకరణ ఒకటే కాకుండా జ్ఞానం కూడా సంపాదించాలి. అంచేతే వైరాగ్య స్థితి కలగడానికి భక్తికి వైరాగ్యానికి మధ్యలో జ్ఞానం అనేది పెట్టారు. అంటే వైరాగ్యం ఇంతేనా అనే విషయం మనకు తెలియాలి అంటే మధ్యలో జ్ఞాన సముపార్జన అనేది కావాలన్నమాట. దీంట్లో దాని గురించి చిన్న మాట చెప్దాం. సాధారణంగా మనకి భక్తి మార్గంలో ఉండేటువంటిది 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి, ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంటిలో ఈశాన్యములకు పూజామందిరం నిర్మాణం చేసుకొని దాంట్లో రకరకాల దేవతారాధనలు, దేవతా ఫోటోలన్నీ పెట్టుకొని అక్కడ ఒక దీపం పెట్టుకొని పూజా కార్యక్రమం ప్రతి ఇంట్లోనే జరుగుతుంది. ఒక గ్రామంలో కానీ ఒక టౌన్లో కానీ ప్రతి ఇంట్లోనే ఏ చిన్న ఇల్లు కట్టినా పెద్ద భవంతి అయినా రాజప్రసాదం అయినా సరే ఒక పక్కన ఒక మూలనే మట్టుకి ఈశాన్య మూలని ఒక దేవత మందిరం అనేది ఏర్పాటు చేసుకోవడం సహజం. అది అయితే మరి ప్రతి ఇంటిలోని ఒక దేవతారాధన స్థలం ఒకటి ఉన్నది కదా. దీంట్లో మరి సామూహికంగా చేయడానికి మళ్ళీ కోట్లాది రూపాయలు పెట్టి దేవాలయ నిర్మాణం ఎందుకు చేయాలి అనే ప్రశ్న వస్తుంది. ప్రతి ఇంట్లోని దేవుని ఆరాధిస్తున్నాం, కానీ మరి దేవాలయం ఎందుకు అని అడిగింది. లేదు, గ్రామంలో అందరూ డొనేషన్ చేసుకుని పెద్ద దేవాలయ నిర్మాణం చేసాం గ్రామం అంతా కలిపి. మరి గ్రామంలో అలా దేవతా సంబంధమైనటువంటి ఒక మందిరమో లేదంటే దేవాలయం నిర్మాణమో మనం చేశాం కదా దీంట్లో. మరి అలా చేసినప్పుడు మరి ఇంట్లో ఎందుకు మళ్ళీ దేవుడు? అనవసరం కదా, రోజు అడిగి దర్శనం చేసుకొని వచ్చేస్తే సరిపోతుంది కదా అనేటువంటి ఒక అనుమాన సందేహం కలిగింది మళ్ళీ. అయితే దీనికి క్లారిటీ ఆనాడు ఇచ్చారు పెద్దలు. ఎలాగంటే గృహస్థానంలో ఉండేటటువంటి దేవత ఆరాధన ఏదైతే ఉన్నదో అది దేవత ఆరాధన కాదు, దీంట్లో దీప ఆరాధన అని చెప్పారు. అంచేతే మనం ఎన్ని దేవతా స్వరూపాలు మనం పెట్టుకున్నా సరే అక్కడ దీపారాధన చేస్తాం. ఇంట్లో చేసి ప్రతి విగ్రహానికి లేదా ప్రతి ఉండేటువంటి ఫోటోకి మనం దండం పెట్టకుండా సాక్షాత్ దీపం దర్శయామి అంటే ఒక దీపానికి మాత్రమే నేను పూజిస్తున్నాను అనేటువంటి సంకల్పం అక్కడ ఉంటుంది. బాగున్నది. మరి సంకల్పం ఎలా చెప్పుకోవాలి ఇంట్లో అంటే సర్వే జనా సుఖినో భవంతు అని చెబితే పనిచేయదన్నారు. అక్కడ ఇంట్లో ఏం చెప్పాలి? నేను నా కుటుంబం బాగుండాలి అని మాత్రమే అక్కడ సంకల్పం చెప్పుకొని పూజా కార్యక్రమం చేసుకోవాలి. ఎక్కడ? గృహంలో. ఇంచేదంటే గృహస్థ ఆశ్రమ ధర్మం ఒకటి మనకు ఉన్నది కాబట్టి, గృహస్థాశ్రమ ధర్మాన్ని మనం స్వీకరించాం కాబట్టి ఖచ్చితంగా మనం నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని మాత్రమే నువ్వు సంకల్పం చేయాలి తప్పించి గ్రామం అంతా బాగుండాలి, పక్కింటి అతను బాగుండాలి అని ఇప్పుడు కూడా పూజా కార్యక్రమం ఒక ఇంటి దగ్గర పనిచేయదు. ఇంకా రెండోది, దేవాలయానికి వెళ్ళాం. దేవాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఆచరించాలి అక్కడ అన్నాడు. నేనే బాగుండాలి అని మట్టుకు పూజా కార్యక్రమం చేయదన్నాడు అక్కడ. మరి పూజకు పనిచేస్తుందా దేవాలయం? లేదు. అర్చక ముఖ్యమైన అర్చకుడు తెల్లవారుజాము లేచి సూర్యోదయం కన్నా ముందు అర్చనాధికంగా స్వామివారికి చేస్తారు ఆయన. తర్వాత మనందరం ఏం చెయ్యాలి? దర్శనం మాత్రమే చేసుకోవాలి. దేంట్లో? ఇక్కడ. అయితే మరి దేవాలయానికి వెళ్ళిన తర్వాత దేనికి దండం పెట్టాలి? దేవుడికి మాత్రమే. అక్కడ ఏ రూపంలో, విగ్రహ రూపంలో, సాకార రూపంలో ఏదైతే గోచరిస్తుందో అమ్మవారు అయ్యవారు ఎవరైతే ఉన్నారో ఆయనకి మాత్రమే మనస్ఫూర్తిగా నమస్కారం చేయాలి తప్పించి ఆ పక్కన ఉండేటువంటి దీపానికి దండం పెట్టరు. గృహంలో అయితే ఫోటోలు మానేసి దీపారాధన చేసి దీపానికి దండం పెట్టాలి. దేవాలయంలో దీపాన్ని పక్కన పెట్టి ఏదైతే రూపం సాకార రూపం ఉన్నదో ఆ సాకార రూపానికి మనం దండం పెట్టాలి, నమస్కారం చెయ్యాలి. అయితే ఈ విషయం దేనికి తెలుసు అంటే
మనస్సు చెప్తోంది ఇలా చేయాలి, అలా చేయాలి, నా పూజా మందిరం ఎలా ఉంటుంది, దేవాలయంలో అలంకరణ అలా ఉంటుంది, అమ్మవారు సాక్షాత్ అలా వైకుంఠం నుంచి దిగొచ్చినట్టు ఉన్నారు అని చెప్పి ఇలాంటి మాటలన్నీ కూడా చెప్తాం. కానీ అక్కడ ఆత్మస్థాయి ఆత్మ ఒకటి ఉన్నది కదా, ఆత్మ మట్టికి దాన్ని ఒప్పుకోదు. అదేం చేస్తుంది అన్నది. దీంట్లో ఏం చేస్తుంది అంటే దానికి చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఏదో ఒకసారి జీవితంలో ఒకసారి తిరుపతి వెళ్ళి క్షణకాలం మాత్రము ఆ వెంకటేశ్వర స్వామి తాలూకు రూపాన్ని మనం దర్శించాం. లేదు కాశీ వెళ్ళాం, విశ్వేశ్వరుడి తాలూకు రూపాన్ని ధరించాం. ఇలాగా ఏదేదో దేశంలో ఉండేటువంటి అన్ని దేవాలయాలు తిరగడం, క్షణకాలం మాత్రమే దర్శన భాగ్యం అనేది కలుగుతుంది అక్కడ. ఇంతవరకు బాగున్నది. ఒక క్షణకాలంలో దర్శనాన్ని చేసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఓ 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పోయిన తర్వాత తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారు, లేదంటే విశ్వేశ్వరుడు ఎలా ఉన్నారు అని అడిగితే ఇలా ఉన్నారు అని చెప్పి చెప్పడానికి అవుతుంది. ఇంచేతంటే ఆ ప్రింట్ అనేది ఏదైతే ఉన్నదో భగవంతుడు ఎలా ఉంటాడనే దేవాలయంలో ఉన్నటువంటి అది మనసులో ఆత్మలో నిక్షిప్తమై ఉన్నది అది దాంట్లో. అయితే మరి రోజు ఇంటి దగ్గర దీపారాధన చేస్తున్నాం, తడిగుడ్డ పెడుతున్నాం, తుడుస్తున్నాం, కడుగుతున్నాం, పువ్వులు పెడుతున్నాం, అలంకరణ చేస్తున్నాం. ఏంటి మా పూజా మందిరం ఇలా అంత బాగుంది అని చెప్పి వచ్చిన వాళ్ళు చుట్టాలందరికీ కూడా అడగకుండా కూడా పూజా మందిరాన్ని చూపెడుతున్నాం. కానీ మీ ఇంట్లో ఏ ఫోటోలు ఉన్నాయమ్మా అని కానీ మనం అడిగితే సమాధానం ఉండదు. ఇంచేంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసి రావాలా దేవతా మందిరంలోకి. కారణం ఏమిటి? కాన్సన్ట్రేషన్ అంతా కూడా దీపం మీద ఉన్నది, ఫోటోల మీద అక్కడ లేదు. అంటే అంచేతే ఇక్కడ దీపారాధన గృహంలో చేయాలి, గృహ తిరువారాధన. అక్కడ దేవాలయంలో చేసేవాటికి దర్శనం మాత్రం దేవాలయం, దర్శనానికి మాత్రము దేవాలయ దర్శనం చేయించాలన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. మళ్ళీ దర్శనం చేసుకున్నాం, మరి అక్కడ సంకల్పం ఏం చెప్పాలి? ఇంట్లో మనం చెప్పుకున్నాం సంకల్పం ఎలాగా, నేను నా కుటుంబమే బాగుండాలని చెప్పి చెప్పుకున్నాం. మరి దేవాలయంలో సంకల్పం ఏం చెప్పాలి? సర్వేజన సుఖినో భవంతు అనేసి అర్చకుడు చెప్తాడు. ఆచార్య అర్చక పరిచారక దాసదాసి జనానాం సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని చెప్పేటటువంటి ఒకే ఒక స్థితి ఒక్క హైందవ దేవాలయంలో ఉన్నది. ఎందుచేత నేను ఇక్కడ బాగుండాలి అని చెప్పరు. ఇక్కడ స్వయాన సంకల్పం చెప్పుకోవడానికి కుదరదు. దీంట్లో అర్చకుడు తెల్లవారుజామున లేచి సూర్యోదయానికి కన్నా ముందు నిత్యార్చన కైంకర్యాలన్నీ చేసుకొని ఆయన చెప్పేటువంటి ఈ సంకల్పం ఏమిటి అంటే ఆచార్య గురువు బాగుండాలి, అర్చకుడు ఆ దేవుడికి ఎవరైతే సేవ చేస్తున్నారో ఆయన బాగుండాలి, దాసదాసీ జనానం అక్కడ తుడిచేవాళ్ళు, కడిగేవాళ్ళు, సేవకులు ఇలా ఎంతోమంది ఉంటారు. అదొక వ్యవస్థ అది. వీళ్ళందరూ బాగుండాలి. అందులో ఏ ఒక్కరు కనీసం 1 రోజు 2 రోజులు సేవకుడు మనం ఒకవేళ పెడితే సమస్య ఏమిటి ఏర్పడుతుంది? దేవాలయం కంపు కొడుతుంది. ఇందు గురించి వీళ్ళందరూ బాగుండాలని చెప్పారు అక్కడ. సర్వేజనా సుఖినో భవంతు, అందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పడం జరిగినది ఇక్కడ. అందు గురించి దేవాలయానికి ఇటు గృహస్థానానికి ఉండేటటువంటి డిఫరెన్స్ ఇది. అంచేత ఇంటి దగ్గర ఎన్ని ఫోటోలు పెట్టుకోండి, అలంకరణ చేయండి, అన్నీ బాగుంది, ప్రశాంతంగా ఉండండి. కానీ దీపారాధన మటుకి వెలిగించి దానికి మీరు ఏదైతే దేవతారాధన చేస్తున్నారో, ఒక అయ్యప్ప మాల వేసుకున్నాం, అయ్యప్పని దీపంలో చూడండి. ఇక్కడ లేదు అమ్మవారి మాల వేసుకున్నాం, అమ్మవారిని దీపంలో చూడండి. లేదు వరలక్ష్మి వ్రతం చేసాం, వరలక్ష్మీదేవిని ఆ దీపంలో చూడండి. దానికే దండం పెట్టండి. దీంట్లో దేవాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ దీపానదండం పెడితే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో మీ తాలూకు రూపం, అయ్యవారు, అమ్మవారు, ఇంకోరు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం ప్రత్యక్షంగా దర్శించుకోండి. దీపానదండం పెట్టి భావన చెందకూడదు. వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి దాంట్లో దీపంలో అయ్యప్పని నేను చూస్తానంటే కుదరదు. భావన ఇంచేంటే సాకార రూపాన్ని మనం చేస్తున్నాం. ఆ స్థితి ఎప్పుడవుతుంది? నిరాకార రూపం ఆ స్టేజ్ దాటిపోయి భక్తి జ్ఞానం వెళ్ళిపోయి జ్ఞానం సంపాదించిన తర్వాత వైరాగ్య స్థితికి వెళ్ళిన తర్వాత మాత్రమే అన్నీ కూడా ఒక రూపంలో కనిపిస్తాయి. అందుచేత ఈ డిఫరెన్స్ను మనం గ్రహించి మనం ముందుకు వెళితే బాగుంటుంది.
అందరికీ తెలిసినట్టే ఉంటుంది, కానీ తెలియదు. అందరికీ నమస్కారం.